వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ శేఖర్ కమ్లా గారి మూవీస్ లో కొన్ని మీరు కూడా డైరెక్ట్ చేశారని ఏ రకంగా అంటున్నారు మీరు? గోదావరిలో అవకాశని ఫస్ట్ సినిమాగా ప్లాన్ చేసేటప్పుడు అది మీరు సడన్ గా 50 kgs దాకా తగ్గారు. అది ఇప్పుడు కేవలం హెల్త్ ప్రాబ్లమ్ నా లైఫ్ లో మీరు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అని ఒక అర్బన్ క్యారెక్టర్స్ అంటే రిచ్ కిడ్ లా ఉంటారు. ఈ క్యారెక్టర్స్ కి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నాకునే బాడీ లాంగ్వేజ్ కానీ డిక్షన్ కానీ నాకు కూడా కోరిక ఉంటుంది కొంచెం. బట్ లుక్ వైజ్ చూస్తే చాలా బాగున్నారు హీరో అండ్ బియర్డ్. ఒక హిస్టారిక్ పీరియాడిక్ మూవీస్ ఈ లుక్ ఇప్పుడు ఫౌజీ కోసం అనమాట. వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. దాని గురించి ఫుల్ ప్రభాస్ గారితో అంటారా? ఇట్స్ థ్రిల్లింగ్ రోల్. అంటే ప్రభాస్ గారు చేసిన మూవీస్ కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంటుంది ఫౌజీ. థియేటర్ నాకు పడితే అదిరిపోయేది. చేతికి రాలేదు కానీ నెక్స్ట్ టైం అవకాశం వచ్చేటప్పుడు మాత్రం గట్టిగా చూపిద్దామని ఒక సార్. అంటే మీకు బ్యాచులర్ లైఫ్ అంటే బాగా ఇష్టమా, సింగిల్ గా ఉండడం అంటే? బట్ ఐ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్, సో ఓకే. I'm not single. అంటే సింగిల్ గా చెప్పారంటే ఇట్స్ ట్రూ కదా. యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ గారు ఇప్పుడు దాకా వచ్చిన సినిమా కన్నా ఈ సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యాన్స్ అందరికి పాయింట్ వచ్చేస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ UTV. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. ఆయన ఒక యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కమ్. ఇంకా గెస్ట్ గురించి రీసెంట్ గా అంటే అనీష్ కురువిలా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? గుడ్ అండి, వెరీ గుడ్. అంటే రాజు శ్రీను అంటే స్టార్టింగ్ కెరియర్ మీది రాజు శ్రీను అండ్ ఒక సైకాట్రిస్ట్ అంటే ప్రతి హీరోయిన్స్ కి ఫాదర్ క్యారెక్టర్ ఇట్లా చేసుకొని వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది సార్ స్టార్టింగ్ జర్నీ నుంచి బాగా డ్రీమ్స్ నుంచి చేసుకొని వచ్చారు? ఆల్సో మీరు దానికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆ మూవీస్ కి అండ్ గోదావరి ఆనంద్ కూడా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే స్టార్టింగ్ జర్నీ నుంచి ఎప్పటికి ఇండస్ట్రీ వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే దాన్ని ఒక సెంటెన్స్ తో కానీ ఒక వర్డ్ తో దాన్ని సమ్మరైజ్ చేయడం కష్టం. కానీ యూనో దెర్ ఇస్ ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ జాయిన్ అయ్యే ముందు అది ఒక వేరే ప్రపంచం, వేరే యూనివర్స్, వేరే వరల్డ్. అసలు మనం ఎంటర్ అవ్వగలుగుతామా, ఉండగలుగుతామా అని చాలా క్వశ్చన్స్ ఉండే కదా ఎవరికైనా ఇండస్ట్రీ జాయిన్ అయ్యే ముందు. కానీ ఇప్పటికీ ఇంకా ఆల్మోస్ట్ 26-27 years అయింది. సో ఈవెన్ నౌ ఇట్ ఫీల్స్ కొంచెం ఒక నిజంగా ఇది ఒక కొంచెం కళలా అనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఒక టైం క్యాప్సూల్ లా ఉంటుంది, ఎక్కడో వేరే ప్రపంచంలో తీసుకెళ్తుంది. వాట్ ఐ మీన్ టు సే ఇస్ అంటే ఐ స్టిల్ సమ్ టైమ్స్ నేను ఐ పించ్ మై సెల్ఫ్. నిజంగా మనం ఇది ఒక ఫిల్మ్ మేకర్ గా మనం ఎన్ని సంవత్సరాలు అయిందా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసామా, అసలు ఇండస్ట్రీలో ఇంకా ఉన్నామా. ఇట్స్ ట్రూ ప్రివిలేజ్. అంటే ఒక దాన్ని ఒక ప్రొఫెషన్ గా క్రియేట్ అవ్వడం అనేది ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ అకాంప్లిష్మెంట్స్ ఆఫ్ మై లైఫ్. సార్ నార్మల్గా అంటే స్టార్టింగ్ చేసిన మూవీస్ కి మధ్యలో ఒక 2006 అక్కడ దాకా మూవీస్ చేసి వెంటనే డైరెక్షన్స్ ఏది ఇచ్చారు. ఆవకాయ బిర్యానీ అండ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి, కోంటే కోటి అండ్ మోక్ష ఐలాండ్స్. అంటే మీరు ఆల్రెడీ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే శేఖర్ కమ్లా గారి మూవీస్ లో కొన్ని మీరు కూడా డైరెక్ట్ చేశారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే కొన్ని సీన్స్ కానీ ఏదైనా మీరు చేసిన యాక్టింగ్ చేసిన మూవీస్ నేను డైరెక్ట్ చేయడం అనేది ఏమైనా సీన్స్ కానీ అలాగా సెకండ్ యూనిట్ స్టఫ్ లాంటివి ఉంటాయి. సెకండ్ యూనిట్ where the actors are not involved, actors are not involved. For example, గోదావరిలో కుక్క సంబంధించిన పోర్షన్స్ అవన్నీ నేను సెపరేట్లీ ఒక సెకండ్ యూనిట్ లా షూట్ చేశాను. కానీ అదర్వైజ్ ఇట్స్ శేఖర్ ఆల్ ద వే. బేసిక్లీ మేము అందరూ ఆయన
ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళం బేసిక్లీ ఒక డైరెక్షన్ టీమ్ గా. అప్పుడప్పుడు కొన్ని కొన్ని వైట్ షాట్స్ కానీ కొన్ని లైక్ ఐ సెడ్ గోదావరిలో ప్రిన్సిపలీ కుక్క గురించి ఉన్న స్టోరీ మొత్తం నేను అంటే ఒక సెకండ్ యూనిట్ లో షూట్ చేశాను. ఓకే, దట్స్ వాట్ అదర్స్ వి జస్ట్ ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్స్. మీకు మూవీలో బాగా నచ్చిన సాంగ్ అంటే ఏమని చెప్పచ్చు? గోదావరిలో టైటిల్ సాంగ్ అండి, టైటిల్ సాంగ్ పొంగిలే గోదావరి. అది చాలా మ్యాజికల్, ఎందుకంటే ఆ సాంగ్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, విటూరి గారు రాశారు. కానీ ఆ సాంగ్ షూటింగ్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఎందుకంటే మేము అప్పుడే పుష్కర్ గారు రాజమండ్రి నుంచి బయలుదేరి అలా వెళ్తున్నాం పాపికొండల వైపు. అంటే ఇంకా ప్రయాణం ఎలా ఉంటుంది, ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అనమాట. అట్ ద సేమ్ టైం ఆ వైట్ షాట్స్ సాంగ్ లో ఉండే కొన్ని సెటప్ షాట్స్ అవన్నీ షూట్ చేస్తా ఉన్నాం. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్, ఎందుకంటే దట్ సాంగ్ రియలీ క్యాప్చర్స్ ద కంప్లీట్ ఎమోషన్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిల్మ్. ఓకే, స్టార్టింగ్ లో మీరు డైరెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎటువంటి జోనర్ టచ్ చేద్దాం అనుకున్నారు సార్ అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ప్రతి ఫిల్మ్ మేకర్ కి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం కొత్తగా ఉంటుంది. వాళ్ళకున్న సెన్సిటివిటీ టు లైఫ్ ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్స్ యూనిక్ గా ఉంటుంది అని అనిపిస్తుంటుంది కదా. అందుకే దట్స్ వై యు వాంట్ టు బి అ ఫిల్మ్ మేకర్. కొంచెం మన ఇండివిజువల్ సైడ్ మనం ప్రొజెక్ట్ చేద్దాం అని. సో ఐ వాజ్ ఆల్వేస్ డ్రాన్ టు, నేను ఒకే జానర్ ఒకే కైండ్ ఆఫ్ కథలు చెప్పాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఒకే బిర్యానీ ఫస్ట్ సినిమాగా ప్లాన్ చేసేటప్పుడు అది నాకు చాలా దగ్గరున్న స్టోరీ అన్నమాట. అంటే మనసులో చాలా రోజుల నుంచి ఉండే కథ బయటికి రావాలి. సో నేను ఐఎమ్ నాట్ అ సింగిల్ జానర్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. ప్రతి సినిమాకి నేను ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే దట్స్ మై ఇంట్రెస్ట్ యాజ్ సినిమా. ఐ వాంట్ ట్రై అండ్ టెల్ యాజ్ మెనీ యూనిక్ స్టోరీస్ యాజ్ పాసిబుల్. దాంట్లో హ్యూమన్ డ్రామా ఏది ఉందో దానికి ఎంతవరకు ఆనెస్ట్లీ చూపించగలుగుతాము దాని గురించి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఓకే, ఆడియన్స్ కంటే మీరు తీసినప్పుడు డ్రామా ఎక్కువ కనెక్ట్ అయిందా, థ్రిల్లర్ ఎక్కువ కనెక్ట్ అయిందా? ఐ థింక్ మేబీ ద ఎమోషన్, క్యారెక్టర్స్ లో ఎమోషన్ అండ్ డ్రామా అది ఎక్కువ కనెక్ట్ అయినట్టుంది. ఎస్పెషలీ ఆవకాయ బిర్యానీ చూస్తే, గాడ్స్ ఆఫ్ ధర్మపురి చూస్తే, పీపుల్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ విత్ దోస్ క్యారెక్టర్స్. అంటే నేను పూర్తిగా ఇప్పుడు మన ఓన్ వర్క్ గురించి మనం అనలైజ్ చేయాలంటే దానికి కొంచెం టైం కావాలి, కొంచెం ఒక తృప్తిగా కొంచెంసేపు ఆలోచించి. డైరెక్టర్ గా అంటే మీరు అనలైజ్ చేసేటప్పుడు అన్నారు, ఒకవేళ చేస్తే ఫస్ట్ నెగటివ్స్ చూస్తారా పాజిటివ్స్ చూస్తారా? నా గురించి నేను సెల్ఫ్ మూవీస్ రెండింటినీ చూస్తాను. నాకున్న నెగటివిటీ అండ్ పాజిటివిటీ. నెగటివిటీ అండ్ పాజిటివిటీ ఏ రకంగా అంటున్నారు మీరు? ఫిల్మ్ మేకర్ మిస్టేక్ ఏమైనా వస్తే దాన్ని నెక్స్ట్ టైం కి రెక్టిఫై చేసుకునేలాగా. అంటే ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఆర్ యాజ్ బేసిక్ యాజ్ ఒక సినిమాలో నేను ఆ షార్ట్ తప్పుగా తీసాను, నెక్స్ట్ సినిమాలో నేను కరెక్ట్ చేసుకుంటాను. వాట్ యువర్ కరెక్టింగ్ ఆర్ మనం కరెక్ట్ చేసేది ఏంటంటే మనం సినిమా తీసే విధానం, ఎలా తీస్తున్నాము, ఎందుకు తీస్తున్నాము, ఎవరితో తీస్తున్నాము, అక్కడ కొన్ని తప్పులు అవన్నీ జరిగితే అది రిపీట్ అవ్వకుండా మనం చూసుకుంటాం. బట్ నాట్ ద టెక్నికల్ ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్లీ డైరెక్టింగ్. ఆఫ్ కోర్స్, అంటే film making is a constantly evolving and constantly I'm learning every day, every single time. ఒక క్రియేటివ్ పని చేసేటప్పుడు, ఒక టెక్నికల్ పని చేసేటప్పుడు ఐఎమ్ లెర్నింగ్. ఐ డోంట్ నో ఇఫ్ వన్ బికమ్స్ ఒక మాస్టర్ అట్ ఇట్, బికాస్ ఐ థింక్ స్టోరీస్ ఆర్ లివింగ్ థింగ్స్ కదా. దానికి ఒక కాన్షియస్నెస్ అటాచ్ టు క్రియేటివ్ మెటీరియల్ ఆల్సో. సో దాన్ని మనం ఎప్పుడు పర్ఫెక్ట్ చేయలేమని అనిపిస్తుంది. ప్రతి ప్రాజెక్ట్ మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఫిలాసఫీ. అంటే మీరు సడన్ గా 50 kgs దాకా తగ్గారు అని ఇప్పుడు నేను నా లైఫ్ లో చాలా సార్లు తగ్గాను. హెల్త్ ప్రాబ్లమా లేదా అట్లా ఏమైనా? అంత వెయిట్ అంటే నార్మల్ గా కొంచెం రిస్క్ చేస్తారు నార్మల్ గా. ఫర్ ఎనీ గై హూ హ్యాడ్ ఇష్యూస్ విత్ వెయిట్, వాళ్ళు ఆల్వేస్ వాళ్ళ లైఫ్ లో ఒక అట్లీస్ట్ నా లైఫ్ లో కొంతవరకు తగ్గడం కానీ మళ్ళీ ఆ వెయిట్ మళ్ళీ రావడం కానీ ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్. బికాస్ ఐఎమ్ బిగ్ ఫుడీ. అప్పుడప్పుడు మనం ఫిట్నెస్ మీద దిగిపోతాము, ఫిట్ అయిపోతాము, అప్పుడప్పుడు అది కొంచెం మర్చిపోయి మళ్ళీ
So yeah, I'm probably now in a place in my life where I'm a little more focused on ఓకే fitness. సార్, అంటే మీకు బాగా మళ్ళీ నెక్స్ట్ యాక్టింగ్ వైజ్ బాగా గుర్తింపు వచ్చింది పెళ్లి చూపుల మూవీ నుంచి. Yeah. ఆ మూవీ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఎన్ని, రిజెక్ట్ చేసిన మూవీస్ ఎన్ని, అంటే ఆఫర్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ సెలెక్ట్ చేసిన మూవీస్ అన్ని రిజెక్ట్ చేసిన అంటే క్యారెక్టర్స్ వైజ్ ఈ క్యారెక్టర్ ఓకే, నెక్స్ట్ నుంచి ఒక ఇది ఉంటుంది కదా సార్, ఇట్లాంటి క్యారెక్టర్ చేసుకొని వెళ్తే ఇంకా బాగుండేది. Okay. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు అన్ని కుదరాలి. క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, స్టోరీ షుడ్ బి ఇంట్రెస్టింగ్. దే సో మెనీ థింగ్స్ దట్ నీడ్ టు కమ్ టుగెదర్ కదా. ఒకే విషయం మీద మనం నో అని చెప్పము. కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవుతాయి. సో నాకు అలాంటి లెక్కేం లేదు. ఫర్ మీ హ్యావ్ టు, నాకు గుర్తు లేదు. ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఎన్ని రిజెక్ట్ చేశారా, అంత సీన్ లేదు ఇక్కడ. మంచివి ఉండే దాంట్లో మంచి మంచి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే, మంచి క్యారెక్టర్ ఉంటే అదే తీసుకుంటా. ఐ కాంట్. అంటే మీరు ఒక డైరెక్టర్ గా మీకంటే ఒక స్టోరీ చెప్పినప్పుడు క్యారెక్టర్ లో పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు అనీష్ గారు? సంథింగ్ ఒరిజినల్, సంథింగ్ కథలో లేకపోతే క్యారెక్టర్ ద్వారా వాళ్ళు ఏదైనా ఆనెస్ట్ గా ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తున్నారా, ఒరిజినల్ గా ఉందా, అది నాకు క్రియేటివ్లీ సాటిస్ఫైయింగ్ ఉంటుందా. దీంట్లో ఒక చిన్న, సమ్టైమ్స్ క్యారెక్టర్స్ కెన్ బి ద సేమ్, కానీ దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంటుంది. సో అది అట్రాక్టివ్ గా ఉండొచ్చు ఒక యాక్టర్ గా. ఓకే సరే, మనం ఇట్లా ట్రై చేయలేదేమో, కొంచెం డార్కర్ షేడ్ ఉందేమో. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూర్ లుకింగ్ ఫర్. ఒరిజినాలిటీ, లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమానిటీ, పర్ఫార్మెన్స్ కి ఒక స్కోప్. సో చాలా లేయర్స్ ఉంటాయి. మీరు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అని ఒక అర్బన్ క్యారెక్టర్స్ లో అనుకోవచ్చా? అంటే రిచ్ కిడ్ లా ఉంటారు, ఆర్ సీఎం అయినా పిఎం అయినా ఒక మినిస్టర్ గా ఉంటారు, అండ్ ఒక ఫాదర్స్ క్యారెక్టర్ కానీ, అండ్ హీరోయిన్ వల్ల ఫాదర్ క్యారెక్టర్ కానీ, ఏదో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక విలన్ కి ఒక వచ్చేది. అంటే పర్టికులర్ గా మీరు ఈ క్యారెక్టర్స్ కే ఐ మీన్ ఫిక్స్ అయిపోయారని ఎప్పుడైనా అనుకున్నారా? నార్మల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఫిక్స్ అవ్వలేదు. ఐ థింక్ నాకునే బాడీ లాంగ్వేజ్ కానీ, డిక్షన్ కానీ, ఇట్ క్లోజ్లీ రిజెంబుల్స్ మోర్ of somebody who has an urban upbringing కదా. So I think, so I get, అంటే అలాంటి క్యారెక్టర్స్ డిజైన్ అయ్యి నా దగ్గర వస్తాయి. కానీ ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ కొంచెం ఒక న్యూ డైరెక్షన్ లో తీసుకెళ్దాము, ఇంకా కొంచెం మాస్ గా, ఇంకా కొంచెం రఫ్ గా, ఇంకా కొంచెం క్రేజీగా, ఇంకా కొంచెం సో అది ఇప్పుడు వస్తున్నాయి. సో యూ హ్యావ్ టు సీ, క్రియేటర్ ఒక యాక్టర్ ని చూసి సరే ఇతన్ని కొత్త రకంగా మనకు చూపిద్దాం అని వాళ్ళకు కూడా అనిపించాలి. సో యూ నీడ్ టు షో ఇట్. అంటే ద యాక్టర్స్ డ్యూటీ ఇస్ టు షో రేంజ్ ఇన్ ఆల్ దట్ హీ డస్ కదా. సో ఆ కోరిక మాత్రం ఒక యాక్టర్ గా ఉంటుంది, టు కీప్ టు మూవ్ అవే ఫ్రమ్ ఒక కంఫర్టబుల్ మోల్డ్. ఓకే సరే, ఒక అర్బన్ క్యారెక్టర్స్ అండ్ అర్బన్ డైలెక్ట్ తో వీడు సెట్ అవుతాడు అని కొంతమంది అనుకోవచ్చు, కానీ నాకు కూడా కోరిక ఉంటుంది కొంచెం అలగ్సే, కొంచెం హట్కే, కొంచెం వేరే డైరెక్షన్ లో చేద్దామని. సో ఆ అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఒక డైరెక్టర్ చేసిన మూవీ కానీ ఆర్ ఏదైనా మీరు ఇప్పుడు 2016 నుంచి చూసుకుంటే ఒకే ఇయర్ లో నాకు తెలిసి ఒక 5-6 మూవీస్ తో చేసి ఉంటారు. 6 to 7 మూవీస్ రిలీజ్ అంటే క్యారెక్టర్ వైజ్. బట్ అనీష్ గారు ఒక మూవీ నుంచి సెకండ్ మూవీకి ఎందుకు అంటే గ్యాప్ వస్తుంది? యాక్టర్ గానా, డైరెక్టర్ గా డైరెక్ట్ సెట్టింగ్ అప్ ప్రాజెక్ట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఒక సినిమా తీసాను, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సో డెఫినెట్లీ ఇయర్ ఒక సినిమా మాత్రం బయటకు వస్తుంది. సింపుల్ డ్రామా, ఒక డ్రామడీ అనొచ్చు. డ్రామా ఉంది, కామెడీ ఉంది. అది హోప్ఫుల్లీ లేటర్ దిస్ ఇయర్. ఇప్పుడు ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ పీక్ లో ఉన్నాము. ఆర్టిస్టులు కార్తిక్ రత్నం, మన మౌలి అండ్ తేజస్వి అండ్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో ఇట్స్ నైస్ ఫీల్ గుడ్ ఫిల్మ్. దాని గురించి నేను డెఫినెట్లీ ఒక 2 months లోపల మళ్ళీ మాట్లాడతాను. సార్ అంటే స్టార్టింగ్ నుంచి మూవీస్ చూసుకుంటే మీరు చాలా వరకు హెయిర్ కొంచెం తక్కువగా పెట్టుకొని ఉన్నారు స్టార్టింగ్ మూవీస్ లో. బట్ లుక్ వైజ్ చూస్తే చాలా బాగున్నారు హెయిర్ అండ్ బియర్డ్. ఒక హిస్టారిక్ పీరియాడిక్ మూవీస్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ లుక్ ఇప్పుడు ఫౌజీ కోసం అన్నమాట. సో దట్స్ వై 1 year నుంచి ఈ లుక్ లో ఉన్నాను.
ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. దాని గురించి కరెక్ట్ టైంలో మాట్లాడాలి, కానీ ఇట్స్ పెద్ద ప్రివిలేజ్ అండ్ బిగ్ ఆనర్ ఫర్ మీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఫుల్ లెంత్ ప్రభాస్ గారితోనే ఉంటారా? మీరు చూడండి సార్. ఓకే, పోనీ ఎన్ని యాక్షన్ సీన్లు ఉంటాయి మెయిన్ మీ ప్రభాస్ గారి? ప్రభాస్ గారితో కలిసి నేను అసలు ఏం చెప్పకూడదు దాని గురించి, ఎందుకంటే ఇట్ వోంట్ బి రైట్, ఎందుకంటే వాళ్ళు ఒఫిషియల్ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. కానీ ఐఎమ్ రియలీ, ఇట్స్ అ థ్రిల్లింగ్ రోల్ అండ్ ఇట్స్ ట్రూ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్. అయితే ప్రభాస్ గారు చేసిన మూవీస్ కన్నా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంటుంది. నో డౌట్, ఎపిక్. నేను అడిగాను, మీరు కామెంట్ లో పెట్టినట్టు ఇంకా చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు, ఇంకా చెప్పకూడదు మిగిలింది. సార్, అంటే క్యారెక్టర్స్ వైజ్ చేసుకొని వస్తున్నారు, బట్ ఎక్కడైనా మీరు బాగా ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా అంటే ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు కానీ అంటే మీరు మిగిలిన మూవీస్ చూస్తూ ఉంటారు, ఇప్పటిదాకా రీసెంట్ గా చేసిన మూవీస్ కానీ, అరే ఈ క్యారెక్టర్ నాకు పడితే అదిరిపోయేది, ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఇంకొంచెం ఎమోషన్ కానీ డ్రామా కానీ బాగా పండించేది కదా అని అనిపించిందా? అంటే వేరే మూవీస్ క్యారెక్టర్స్ అంటే అది మామూలే కదండి. అంటే బాగా మంచిగా అనిపించదు కదా సార్, ఈ క్యారెక్టర్ నాకు పడాల్సింది అంటే ప్రత్యేకంగా నాకైతే అలా అంటే గుర్తుంటే కూడా చెప్తే బాగోదు. సో బట్ స్టిల్ అంటే మనకి అంటే కోరికలు మనకి అన్ని రకాలుగా ఉంటాయి. హాలీవుడ్ నుంచి తెలుగు సినిమా మనకి అన్ని రకాలుగా క్యారెక్టర్స్ చాలా మందితో చేయాలని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఐ ఫీల్ లైక్ వెన్ యూ సీ అ గుడ్ పర్ఫార్మెన్స్ కదా, ఆర్ వెన్ యూ సీ నాకు అది ఒక మోటివేషన్ లా ఉంటుంది. సరే మన చేతికి రాలేదు కానీ నెక్స్ట్ టైం అవకాశం వచ్చేటప్పుడు మాత్రం గట్టిగా చూపిద్దాం అని ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ గా తీసుకుంటాం. కానీ ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ మరీ అంత నెగటివ్ గా అయ్యో బా నాకు రావాల్సిందే, లేకపోతే ఐ డోంట్ థింక్ లైక్ దట్. ఎందుకంటే ఏ రోల్ అయినా ఆ యాక్టర్ కి అది ఒక డెస్టినీ. అంటే అండ్ నేను దాన్ని ఇన్వర్ట్ చేసి నేను చేసి ఉంటే ఎలా ఉండేది అంతగా నేను కాదు, కానీ ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి అని అనుకున్నా, పోనీ ఎన్లైజ్ కాదు చెయ్యాలి నెక్స్ట్ మూవీస్ లో అయినా అనుకున్నా. ఒక విలన్ గా ఒక డార్క్ సైడ్, ఒక గ్రే సైడ్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఐ థింక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ somebody to just tap into that. ఎందుకంటే ఎక్కువ మోస్ట్లీ వైట్ అండ్ మోస్ట్లీ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తా వచ్చాను కదా. సో ఐ థింక్ ఒక టెర్రర్ లుక్ ఏదైనా అనుకోవచ్చు, కొంచెం గ్రే షేడ్స్ లో, లేకపోతే అవుట్ అండ్ అవుట్ విలన్ అనుకోండి. ఐ మీన్ ఐ థింక్ యూ కెన్ ఓన్లీ అట్రాక్ట్, ఐ మీన్ యూ కెన్ ఆస్క్ ది యూనివర్స్, మేనిఫెస్ట్ చేయాలి, చూద్దాం. ఓకే సార్, అంటే ప్రెసెంట్ చేసిన మూవీస్ కానీ ఆర్ మీరు ప్రీవియస్ చేసిన మూవీస్ గోదావరి కానీ ఆనంద్ మూవీ కానీ ప్రెసెంట్ చాలా సినిమాలు అంటే కంటెంట్ వైజ్ కానీ మీరు అప్పటికి ఇప్పటికి యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ అనేది అంటే కథ యొక్క అంటే ఓవరాల్ డైరెక్షన్ రైట్ ఏది స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నారు ప్రెసెంట్? అంటే ప్రీవియస్ తో పోల్చుకుంటుంటే ప్రెసెంట్ చాలా వరకు వచ్చే సినిమాలు ఒక 100 లో 80% ఉన్న మూవీస్ ఇక్కడ తగ్గామంటే ఓకే, ఐ థింక్ డెఫినెట్లీ టెక్నికలీ అయితే లీగ్స్ హెడ్ వెళ్ళిపోయాం మేము. ఐ థింక్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్ వైజ్ మనం ఇంకా ఛాలెంజెస్ తీసుకోవాలి ఎక్కువ. అంటే ఇంకా అంటే మరి అంత సేఫ్ గా ఆడుకోకుండా కొంచెం సిక్సర్లు కొట్టాలి ఫస్ట్ బాల్. అంటే వీ షుడ్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్. ఐ ఫీల్ లైక్ 10-15 years లో చూస్తే we haven't explored as much as maybe Malayalam cinema in terms of కొత్త రకాల స్టోరీలు, కొత్త రకాల క్యారెక్టర్, కొత్త రకాల చిన్న చిన్న యూనివర్సెస్, చిన్న చిన్న ఊర్లో ఉన్న స్టోరీస్. పొటెన్షియల్ చాలా ఉంది, సబ్జెక్ట్ మ్యాటర్స్ చాలా ఉన్నాయి. అది ఇంకా మనం ఇంకా టాప్ లేయర్ లోనే ఉన్నాము, ఇంకా స్టఫ్ ఉంది మన దగ్గర. అంటే తెలుగు కల్చర్, హైదరాబాద్ కల్చర్, ఆంధ్ర కల్చర్, తెలంగాణ కల్చర్, అసలు మన ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐస్, there's so much more we can bring to the stories. Now I'm very optimistic ఎందుకంటే the next lineup of films కానీ and next generation of filmmakers కానీ they are pushing it. ఓకే, అంటే రీసెంట్ గా వాజా 2 మలయాళం ఫిల్మ్ ఓకే, చాలా ఫన్ గా ఉంది, చాలా కామెడీగా ఉంది, బాగుంది. బట్ ఎందుకు మన తెలుగు వాళ్ళు అంటే మన తెలుగు ఫిలిమ్స్ ఎందుకు అక్కడ ఆడట్లేదు? వాళ్ళ ఫిలిమ్స్ మాత్రం మన దగ్గర బాగా ఆడుతున్నాయి, కలెక్షన్ వైజ్ కానీ, మంజుమల బాయ్స్ కానీ, అండ్ కన్నడ ఫిలిమ్స్ కూడా ఆడుతున్నాయి. మన సైడ్ తెలుగు ఫిలిమ్స్ ఎందుకు అక్కడ ఆడట్లేదు?
రీసెంట్ గా కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు, మన వాళ్ళు వెళ్ళి అక్కడ యాక్టర్స్ తో ప్రొడ్యూస్ చేసి కానీ డైరెక్ట్ చేసి సినిమాలు తీస్తే బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు డైరెక్ట్ గా తెలుగులో తీస్తే ఎందుకు వర్కౌట్ అవట్లా అంటే దాంట్లో మలయాళంలో బడ్జెట్ వైజ్ కానీ చాలా ఎందుకు తక్కువ అవుతుంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్సెస్ ఆర్ యూనిక్ అండి. ఒక తెలుగు ఆడియన్స్ ఇస్ ఐ థింక్ ద మోస్ట్ యూనిక్ ఆడియన్స్ అమాంగ్ ఫిల్మ్ ఆడియన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే మనం కోరుకునేది ఒకటే, గుడ్ స్టోరీ టోల్డ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. దాంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం ఎమోషన్, డ్రామా ఉంటే ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా ఇక్కడ ఒక ఆడియన్స్ ఉన్నారు వచ్చి చూడడానికి, దాన్ని ఎంకరేజ్ చేయడానికి ముందు యూనో ఆ ఫిల్మ్స్ కి. అందుకే ఇక్కడ మార్కెట్ ఉంది బేసిక్లీ. ఇప్పుడు మన సినిమాలో అక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనేది అది మేబీ ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ దట్ ఆడియన్స్. కొన్ని ఆడియన్సెస్ కి వాళ్ళ కల్చర్ వాళ్ళకి రిప్రజెంట్ అవ్వకుండా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు కనెక్ట్ అవ్వకపోవచ్చు. యూనో అంటే ఇదేంటి మన సినిమా కాదు, మన హీరో కాదు, లేకపోతే మన కల్చర్ ప్రకారంగా కథ కాదు. బట్ తెలుగు ఆడియన్సెస్ కి ఫిల్టర్ లేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఐ ఫీల్ లైక్ అది హాలీవుడ్ లో F1 లాంటి సినిమా అవ్వచ్చు, లేకపోతే బాలీవుడ్ లో ఏదైనా ఒక అమీర్ ఖాన్ సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అఫ్ కోర్స్ మన తెలుగులోనే ఆల్ స్టార్స్ సినిమాలు అవ్వచ్చు, ప్లస్ మలయాళంలో లేకపోతే కన్నడ నుంచో ఇక్కడ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా there is an audience waiting to watch. I just feel like we are very unique as an audience. We are very open. మనకి ఎలాంటి ఒక బ్లైండ్ ఫోల్స్ లేవంటే హార్స్ బ్లైండ్స్ లేవు. అంటే అన్ని రకాల స్టోరీస్, మంజుమల్ బాయ్స్, మన కల్చర్, లేకపోతే మనకున్నే హౌ వీ నో ఆర్ నేబర్హుడ్ అప్బ్రింగింగ్ అలా కాదు. కానీ వీఆర్ జస్ట్ కనెక్టింగ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. మనకు కావాల్సింది అదే. ఇప్పుడు మన కథలు అక్కడ ఎందుకు ఆడట్లేదంటే ఐ డోంట్ రియలీ నో హౌ టు ప్రాజెక్ట్ బేసిస్ లో మనం దాన్ని డిబేట్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఐ డోంట్ థింక్ మై జనరల్ బ్రాడ్ అనాలిసిస్, ఐ డోంట్ నో ఇఫ్ కేరళ ఆడియన్సెస్ ఆర్ తమిళ ఆడియన్సెస్ ఆర్ యాజ్ ఓపెన్ యాజ్ తెలుగు ఆడియన్సెస్. అంటే ప్రెసెంట్ చూసుకునే మూవీస్ వైజ్ కానీ ఏదైనా సరే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. రైట్. అండ్ ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఒక పాన్ ఇండియా వైజ్ మార్కెట్ అనేది ఇప్పుడు పడిపోయింది. ఏ సినిమా పాన్ ఇండియా అంటున్నారు, బట్ పాన్ ఇండియా వైజ్ కాకపోయినా సౌత్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఓటీటీ వైజ్ కానీ తర్వాత కానీ. ఆయన తీసుకునే ప్యాడింగ్ ఆర్టిస్టుల వాళ్ళు కానీ అంటే తెలుగులో కాకుండా అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవడం అయినా ఆర్ డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అయిందంటారు. ఆ ప్రొడ్యూసర్ పెట్టే ప్రెజర్ వల్ల కానీ బడ్జెట్ వైజ్ కూడా కొంచెం మార్కెట్ వైజ్ కూడా కొంచెం పెంచుతున్నారు బడ్జెట్ వైజ్. అంటే డైరెక్టర్ కి ప్రెజర్ వల్ల ఆయన తీసే విధానం చేంజ్ అయిందంటారా, ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయిందంటారా? అంటే ఫస్ట్ డే ఒక సినిమా రిలీజ్ అయితే ఒక 1 వీక్ కూడా ఆడే సిచ్యువేషన్ కనిపించట్లా. కంటెంట్ వైజ్ చూసుకున్నా సరే, అది ఎంత పెద్ద సినిమా అయినా సరే కంటెంట్ బాగోకపోతే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మార్కెట్ వైజ్ కానీ చూసుకుంటే. మళ్ళీ ఇక్కడ ఒక రిలీజ్ ట్రెండ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది మీకు ప్రెసెంట్. కొత్త సినిమా ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినా సరే అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాస్ ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇప్పుడు బాగా సక్సెస్ అవుతుంది చాలా మూవీస్ దాకా చూసుకుంటే. ఏదంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ తీసే విధానం చేంజ్ చేయమంటారా, ఆడియన్స్ చూసే మైండ్ సెట్? చాలా బ్రాడ్ క్వశ్చన్. దానికి ఒక జనరిక్ ఆన్సర్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ కి దాని ప్లసెస్ అండ్ మైనసెస్ తో పాటు మనం డిస్కస్ చేసుకుని వెళ్ళాలి. ఐ ఫీల్ లైక్ ఆడియన్సెస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ గుడ్ స్టోరీస్ కదా, అది మాత్రం గ్యారంటీ, అది మాత్రం ప్రూవ్ ఉంది కదా. సో దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. వీ నీడ్ టు కీప్ యునో. అంటే ఇప్పుడు ఒక సినిమా కంటెంట్ బాగున్నా సరే ప్రమోషనల్ వైజ్ దాన్ని ఒక రూరల్ ఏరియాస్ లో ఉన్న జనాల వరకు తెలియజేయాల్సి వస్తుంది. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అంటే ఇప్పుడు కొన్ని ప్రమోషనల్ టూర్ అని వేస్తున్నారు ప్రెసెంట్. ఈ ప్రమోషన్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది ఒక ప్రమోషనల్ టూర్ లేకపోవడం వల్ల కానీ బడ్జెట్ వల్ల కానీ రూరల్ ఏరియాస్ లో ఉన్న జనాలకి ఈ సినిమా గురించి తెలియట్లేదు అంటారా? ఇప్పుడు ఒక సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది హైదరాబాద్ లో, బట్ ఊళ్ళో ఉన్న ఒక పర్సన్ కాల్ చేసి అవునా రిలీజ్ అవుతుందా అని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దాకా చేరట్లేదు అంటారా? ఐ డోంట్ నో, సిస్టమిక్ దేర్ మైట్ బి సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఒక చిన్న సినిమా మీ మైండ్ లో ఒక స్పేస్ కొనాలంటే అతను ప్రమోషన్ ఒక రకంగా చేస్తేనే గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్తుంది. లేకపోతే దాంట్లో ఏదైనా వైరల్ అయితే, పాట ఏదైనా వైరల్ అయితే ఒక గ్రాస్ రూట్ పబ్లిక్ లెవెల్ వరకు వెళ్తుంది. సో దాన్ని మనం
లేకపోతే చిన్న సినిమాకి మాత్రం అంత ప్రమోషన్ బడ్జెట్ అయితే ఉండదు, అన్ని ఐబాల్స్ అయితే పడవు. దట్స్ ద లా ఆఫ్ బట్ ఎకనామిక్స్. కంటెంట్ వైజ్ కూడా చూస్తున్నారు కదా, కంటెంట్ మైండ్ చూస్తున్నారు, అది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే మీడియా ద్వారా కానీ ఆడియన్సెస్ ద్వారా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సినిమాకి, చిన్న సినిమా అయినా సరే. చిన్న సినిమా లైక్ మనం మొన్నే మన మౌలీది లిటిల్ హార్ట్స్, దట్స్ గుడ్ ఎగ్జాంపుల్ కదా. గోయింగ్ ఇన్ టు ద ఫిల్మ్ పెద్ద ఎక్స్పెక్టేషన్ అక్కడి నుంచి రాజు వెడ్స్ రాంబాయ్ ప్యూర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయింది కదా. సో ఐ థింక్ కొన్ని సినిమాలకి అది అవ్వవు, అంటే ట్రాన్స్లేట్ అవ్వవు అట్లా. ఎందుకు అవ్వట్లేదు అంటే దట్స్ అ వెరీ డీప్ క్వశ్చన్. లైక్ ఫిల్మ్ మేకర్స్ నీడ్ టు సీ, nobody knows the success formula for what can get somebody's attention or not. Ante we're all I know is మనం envelope ని పుష్ చేస్తూ ఉండాలి, కొత్త రకంగా స్టోరీస్ చెప్తూ ఉండాలి. The more you tell something which is original and provocative and thought provoking, I think the more you will find engagement with audiences. మనం అది ఎక్కువ చేయట్లేదు. Okay. Nobody knows how to do it, but all I know is ఒరిజినల్ గా ఉంటూ సిన్సియర్లీ స్టోరీ చెప్తే దానికి ఒక ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి చూస్తారు. కానీ అది మనం చేయాలి కదా ఫస్ట్. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నుంచి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, చిన్న డౌట్ వచ్చింది. ఇంతకుముందు సినిమా వైస్ చూసింది సోషల్ మీడియా కానీ అంత ఎక్కువ ఉండేది కాదు, అంటే ఆనంద్ కానీ గోదావరి కానీ బ్యానర్ డ్రీమ్స్ కానీ సినిమా మొత్తం ఓవరాల్ గా అదే ఎమోషన్ తో క్యారీ చేసుకొని వెళ్ళొద్దు. అంటే సాంగ్స్ వైజ్ కూడా ఎక్కడ బిట్ వైజ్ కాకుండా సాంగ్స్ వైజ్ కూడా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న మూవీస్ అంటే సీన్స్ కానీ కొన్ని సాంగ్స్ అయితే చిన్న బిట్ వరకు అది వైరల్ అయ్యేలా చూస్తున్నారు, కానీ సాంగ్ అంతా ఎవరైనా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నారా? మూవీ అయినా సరే అదే లెంత్ లో రీల్స్ ఫార్మేట్ అని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సార్. ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఆ సాంగ్ చిన్న బిట్టు హూక్ స్టెప్ అయినా సరే ఆ బిట్ వరకు బాగా ప్రమోట్ చేస్తున్నారు. బట్ ఇంతకు ముందు అసలు సోషల్ మీడియాలో లేని రోజుల్లో సినిమా మొత్తాన్ని ఆడియన్స్ ని అదే ఎమోషన్ తో క్యారీ చేసుకొని వచ్చారు. అండ్ సాంగ్స్ తో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆడియన్స్ అదే అంటే స్క్రీన్ వెతుక్కుపోయి అలా చూస్తూ వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి అంటే there is no doubt about the fact that audiences attention span తగ్గిపోయింది. ఓకే, అది పోస్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, వేర్ మన డిపెండెన్సీ స్క్రీన్స్ మీద ఎక్కువ అయినాయి ఒకేసారి. ఇప్పుడు ఎర్లీ 2000s నుంచి మొబైల్ ఫోన్ నుంచి మన అటెన్షన్ స్పాన్స్ స్క్రీన్స్ మీద పెరుగుతూనే వచ్చింది. సో ఆబ్వియస్లీ అండ్ ఐ థింక్ పోస్ట్ పాండమిక్ అయితే ఒక రేంజ్ లో స్పైక్ అయింది ఆడియన్సెస్ రిలేషన్షిప్ విత్ స్క్రీన్స్ అండ్ షార్ట్ రీల్ వీడియోస్. సో ఆ తేడా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు లాంగ్ ఫార్మ్ 2.5 hours స్టోరీ టెల్లింగ్ లో తెలుస్తుంది. ఎందుకంటే ద ఆడియన్స్ ఇస్ యూస్ టు సెకండ్ స్క్రీన్, హీస్ ఆల్వేస్ డిస్ట్రాక్టెడ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇదే సినిమా థియేటర్ అనుకోండి, అప్పుడు మధ్యలో ఫోన్ చూస్తూ నోటిఫికేషన్స్ చూస్తూ అట్లా అయిపోయాం మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఆర్ అటెన్షన్ స్పాన్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్, దానికి కొన్ని లిమిట్ ఇస్ జస్ట్ లైక్ ష్రింకింగ్. సో ఏం చేయగలుగుతాం దాని గురించి? there is you just have to make a great piece of cinema that holds people's attention for 2 hours, and of course అది పెద్ద టాస్క్, అది so and that is the challenge we are facing as filmmakers, as storytellers. ఇప్పుడు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే 2 గంటలు ఎంగేజ్ చేయాలంటే 4 hours కూడా అవుతుంది సార్. ప్రెజెంట్ మూవీ 4 hours కూడా రిలీజ్ చేస్తారు, 4 hours కూడా రిలీజ్ చేస్తున్నారు అండ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దురంధర్ ఇస్ గుడ్ ఎగ్జాంపుల్, రైట్? ఆల్మోస్ట్ 4 hours చూస్తున్నారు కదా. సో ఐ థింక్ ఇట్ టోటలీ ఈస్ డిపెండెంట్ ఆన్ దట్ ఫిల్మ్, ఆన్ దట్ ప్రాజెక్ట్, దానికి ఎంగేజ్మెంట్, దానికి సబ్జెక్ట్ మ్యాటర్. సో ఛాలెంజింగ్ టైం. దీనికి సొల్యూషన్ అనేది లేకపోతే ఏం చేయొచ్చు అని ఇమీడియట్ సొల్యూషన్ అయితే లేదు. యూ జస్ట్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్టోరీ టెల్లర్. ఓకే, ఒక మీరు డైరెక్టర్ గా సార్, మీరు యాక్టర్ గా చేసిన మూవీస్ కానీ ఒక స్టార్టింగ్ ఒక గ్లిమ్స్ కానీ ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేస్తారు. దాంట్లో యాజ్ ఏ మీరు ఒక డైరెక్టర్ కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్టింగ్ ఒక హీరో ఎంట్రీతో హైలైట్ తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్ డ్రామా ఆర్ కొంచెం అలా తీసుకెళ్ళి మళ్ళీ సాంగ్ వచ్చి చిన్న ఒక క్వశ్చన్ మార్క్ లా పెట్టేస్తారా, లేకపోతే యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలంటే మీరు ఏ విధంగా ఏ ప్యాటర్న్ లో ఆలోచిస్తారు? వన్ థింగ్ ఒకటి మాత్రం ఉంది, ట్రైలర్ లో ఈ రోజుల్లో అన్ని ఇచ్చేస్తున్నారు, అన్ని చెప్పేస్తున్నారు. అంత చెప్పేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఏముంటుంది సినిమా చూడడానికి? ఐ ఫీల్ లైక్ ఆ ట్రెండ్ మాత్రం మారాలి, ఎక్కువ చూపించకుండా అన్ని చెప్పేసి. అది కొన్ని ట్రైలర్స్ లో ఆ ప్రాబ్లం అయితే ఉందనిపిస్తుంది.
మీరు డైరెక్టర్ గా చేసినప్పుడు మీకు బాగా కంఫర్ట్గా ఉంటుందా అండ్ యాక్టర్ గా చేసినప్పుడు బాగా ఈజీగా ఉంటుందా? రెండు వేరే కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, కంప్లీట్లీ డిఫరెంట్ ఎమోషన్స్ అటాచ్ టు ఇట్. ఒక డైరెక్టర్ గా మనకి యువర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాయిస్ ఆఫ్ ద ఫిలిం, ద విజన్ ఆఫ్ ద ఫిలిం, అండ్ దానికి ఎమోషనల్ అటాచ్మెంట్ టు ద స్టోరీ అది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే అది మల్టిట్యూడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో ఒక యాక్టర్ గా యూఆర్ ఇన్ అ బబుల్. మనం ఒక ప్రాజెక్ట్ లో వచ్చాము, ఒక క్యారెక్టర్ చేసాము, అదే ఒక బబుల్ లో ఉంటాము. అండ్ ఆ డైరెక్టర్ పట్టి ఉంటుంది, వాళ్ళ విజన్ పట్టి మనం ఒక నటుడుగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో బోత్ ఆర్ ఈక్వల్లీ ఫుల్ఫిల్లింగ్. బోత్ ఆర్ ఈక్వల్. సార్ నార్మల్ గా అంటే మీరు అర్బన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరే ఒప్పుకున్నారు. బట్ కొన్ని క్యారెక్టర్స్ మీరే ఇందాక అన్నారు, ఎప్పుడైనా సరే ఒక మూవీ చేసినప్పుడు సెకండ్ మూవీ అయినా అలా చూపించుకునేటప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా చూపించాలి. సేమ్ అదే క్యారెక్టర్ చేసినా సరే కొత్తగా చూపించాలని మీరే చెప్పారు. బట్ మీరు కొన్నిసార్లు పోలీస్ క్యారెక్టర్ చేశారు, అండ్ డిఆర్డిఓ జవాన్ చేశారు, అండ్ బిజిల్లో కూడా చేశారు విజయ్ తలపతి గారు. అండ్ రీసెంట్ గా అంటే ఒక 1.5 years అలా బ్యాక్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో కూడా పోలీస్ క్యారెక్టర్. సేమ్ అదే క్యారెక్టర్ రిపీట్ అవుతున్నప్పుడు దాంట్లో కొత్తగా మీరు ఏది చేశారని నా డౌట్. అంటే కొత్తగా మీరు ఏమైనా అనుకున్నారా దీంట్లో ఏమైనా కొత్తగా ఉంది అంటే ఆ క్యారెక్టర్? ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ హౌ హీ ఈస్ విల్లింగ్ టు లెట్ ది యాక్టర్ డూ సంథింగ్ డిఫరెంట్ అని. ఓకే, కొన్ని టైమ్స్ మేబీ ఆ క్యారెక్టర్ కి అంత స్కోప్ ఉండకపోవచ్చు టు ట్రై సంథింగ్ లిటిల్ డిఫరెంట్, కానీ ఉన్న దాంట్లో ఐ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. సి యాజ్ అన్ యాక్టర్ ఏ రోల్ వచ్చినా సరే అది మనం ముందు చేసినా సరే ఇట్ విల్ బి it is a new emotion to get into, it is a new story to get into. So it mostly has to do with అప్పుడున్నే డైరెక్టర్ అండ్ నా మధ్యలో ఉండే రిలేషన్షిప్. వాళ్ళు నన్ను ఎలా డైరెక్ట్ చేశారో, ఎక్కడ పుష్ చేశారో, అంటే ఆ స్కోప్ ఉండాలి మీకు డైలాగ్స్ లో కానీ కథలో కానీ. సో యాజ్ అన్ యాక్టర్ యూఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ సంథింగ్ యూ హావ్ డన్ బిఫోర్. దట్స్ ద జాబ్ ఆఫ్ అన్ యాక్టర్. ఓకే సార్, అంటే మీరు లాస్ట్ టైం విజయ్ తలపతి గారితో వర్క్ చేశారు విజిల్ మూవీలో. ఎట్లా ఉండేది సార్ అంటే ఆన్ సెట్స్ లో? హీఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ ఎవ్రీవన్ అండి. అంటే హీఈస్ వెరీ గ్రౌండెడ్, వెరీ సింపుల్. పొద్దున షార్ట్ కి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మార్నింగ్ లో వచ్చేటప్పుడు అందరినీ పలుకరిస్తారు, అందరినీ హాయ్ చెప్తారు. మేక్ ష్యూర్ హీ గ్రీట్స్ ఎవ్రీబడి ఇన్ ద యూనిట్. ఐ థింక్ దట్స్ ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా వండర్ఫుల్ అనిపించింది, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు చూసి హలో హలో అంటారు. అండ్ అక్కడి నుంచి ఇంకా ఆయన కంప్లీట్లీ డైరెక్టర్ ఏం చెప్తారో దానికి ఇంకా సబ్మిట్ అవుతారు. ఓకే సార్, మీరు ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది. అండ్ కంప్లీట్ ఫోకస్ అండ్ ఇంటెన్షన్ కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ మీదే ఉంటుంది. అండ్ నేను చూసాను యాక్చువల్లీ షూటింగ్ 3-4 days షూట్ చేసాము. షూటింగ్ మధ్యలో అక్కడే కూర్చొని జస్ట్ ఫ్యాన్ పెట్టుకొని అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈజ్ వెరీ వెరీ అండ్ కో యాక్టర్ తో నాతో కూడా వర్క్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఎందుకంటే నేను తమిళ్లో డైలాగ్స్ అన్ని చెప్పాలి, ఆయనకి హీ లైక్డ్ ఇట్, హీ లైక్డ్ ద వే ఐ సౌండెడ్ ఇన్ తమిళ్. అండ్ ఆయనే చెప్పారు, మీరే డబ్ చేయండి, తమిళ్లో బాగుంటుంది, కొంచెం ఎంతగా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్సో హ్యావ్ టు వర్క్ విత్ యువర్ కో యాక్టర్, యూ హ్యావ్ టు బి ఏబుల్ టు వర్క్ ఆన్ ద పర్ఫార్మెన్స్ టుగెదర్ కదా. And he's very accommodating that way. I was, for such a huge star to be so simple and humble, I think it was quite a revelation for me. Is there a funny memory gurtunda set? Fun నిజంగా చెప్పాలంటే I can't. ఆయనకి ఇంకా యాక్ట్లీ మధ్యలో చాలా జోక్స్ అండ్ బ్యాంటర్ అండ్ కాన్స్టెంట్. అసలు అంటే యాక్ట్లీ ఆల్సో ఇస్ అ వెరీ కైనెటిక్ అండ్ వెరీ యానిమేటెడ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన అక్కడ. ఎందుకంటే విజయ్ గారు, తలపతి విజయ్ నా దగ్గర వచ్చే ముందు ఆల్రెడీ యాక్ట్లీ నాతో సీన్ చేసిస్తారు అన్నమాట. అండ్ అది షూట్ చేసేసుకుంటాం మొత్తం అంతా. ఆయన ఎలా అనుకుంటున్నారు, నేను రియాక్ట్ అవుతున్నాను. సో విజయ్ గారు వచ్చేటప్పుడు ఆయనకి చూపిస్తారు, సరే నేను ఇట్లా చేశానని. బట్ ఫన్నీ మెమరీ అలాంటిది ఏం గుర్తులేదు, కానీ గ్రేట్ వైబ్ ఆన్ ద సెట్ అది మాత్రం గుర్తుంది. ఓకే, రీసెంట్ గా పొలిటికల్స్ కి వెళ్ళారు, అండ్ రీసెంట్ గా సీఎం గా కూడా ఉంచున్నారు. బట్ ఎట్లా అనిపిస్తుంది పొలిటికల్ టైంలో ఏమైనా కలిసారా ఆయన? కలలేదు యాక్చువల్లీ. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే తమిళనాడు అంతా తలపతి విజయ్ గారు ఒక్కసారిగా నుంచోగానే మొత్తం స్టేట్ అంతా ఒక షేక్ అయిపోయింది. ఇండియా వైస్ కూడా ఆయన పేరు బాగా వినిపించడం స్టార్ట్ అయింది ఇక్కడ. కానీ మీరు సోషల్ మీడియాలో కానీ చూస్తున్నారు న్యూస్ కానీ? అవును చూసాను. అండ్
what can I say? I mean, I think everyone is waiting for the 4th of May to see how the votes are going to be split amongst the people, because I don't think ఎవరికి ఒక మెట్రిక్, నేను పెద్ద పొలిటికల్ అనలిస్ట్ అయితే కాదు, బట్ ఐఎమ్ డెఫినెట్లీ క్యూరియస్ అండ్ వెయిటింగ్ టు సీ హౌ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు ఫీల్ యాక్చువల్లీ. సార్ అంటే ప్రెసెంట్ తమిళ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కానీ మీరు హిందీ ఫిలిమ్స్ చేశారు, మలయాళం ఫిలిమ్స్, కన్నడ ఫిలిమ్స్ అండ్ తెలుగు పాన్ ఇండియా వైజ్ మొత్తం మూవీస్ చేసుకొని వచ్చారు. బట్ వేరే ఇండస్ట్రీకి అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు మూవీస్ అంటే వాళ్ళ దగ్గర చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర అన్ని కంటిన్యూస్ అంటే వాళ్ళ దగ్గర చేసే మూవీస్ యాక్టర్స్ వైజ్ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ కన్నడ కానీ అంటే అక్కడ ఎందుకు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎందుకు రావట్లేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే హిందీలో కూడా చేశారు, ప్రైమ్ మినిస్టర్ గా ఒక క్యారెక్టర్ కూడా చేశారు మీరు ఆల్రెడీ. ఐ డోంట్ నో అండి, నేను పెద్దగా దాని గురించి తమిళ్లో కొంచెం బాగానే కొన్ని చేశాను. సో అంటే మీరు ఆ టైంలో బిజీగా ఉన్నారా వేరే షూట్స్ లో కానీ అలాగా? అయిండొచ్చు, అంటే 2-3 సార్లు ఆఫర్ వచ్చేటప్పుడు మేబీ కొన్ని స్కెడ్యూల్స్ క్లాష్ అయినాయి. సో ఐ థింక్ ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేం, యూనో లైక్ కొన్ని కుదురుతాయి, కొన్ని అవుతాయి, కొన్ని జరగకపోవచ్చు. కానీ నేను దాన్ని ఎక్కువ ఆలోచించి అసలు ఏమై ఉంటుంది ఎందుకు అనేది ఆ థాట్ ప్రాసెస్ లో వెళ్ళను నేను. సరే మనం వచ్చిన పని సరిగా చేసామా, కమిటెడ్ గా చేసామా, సిన్సియర్ గా చేసామా, మన కాన్షియన్స్ క్లియర్ గా ఉందామా, 100% ఇచ్చామా, అది మాత్రం ఆలోచిస్తాం. అవును చేసామని అనిపిస్తే నేను ముందుకు వెళ్తూ ఉంటాను. నేను ఎక్కువ వెనకాల చూసి దాన్ని అనలైజ్ చేసి చేయను, నేను ముందుకు వెళ్తూ ఉండాలి. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తారు సార్ స్టార్స్ అందరినీ మీరు. I mean, there are still so many people I need to work with. But yeah, it's been good. Yeah. అంటే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఎట్లా ఆయనతో యాక్చువల్లీ అంటే అన్ఫార్చునేట్లీ నేను స్క్రీన్ షేర్ చేయలేకపోయాను, బట్ ఇట్ వాస్ ఆసమ్ టు జస్ట్ బి అ పార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్ అండ్ ఆసమ్ ఆల్సో టు బి డైరెక్టెడ్ బై బోయపట్టి గారు, ఎందుకంటే ఆయనకు ఒక వేరే రిథమ్ అండ్ ప్యాటర్న్ అండ్ వేరే ఎనర్జీ ఉంటుంది. సో నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ బాలయ్య గారితో నేను ఐ హోప్ ఐ కెన్ షేర్ ద స్క్రీన్ విత్ హిమ్. అది అఖండ 2లో జరగలేదు అన్ఫార్చునేట్లీ. నెక్స్ట్ టైం మీకే కొరటాల గారితో టెర్రర్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే సార్, అంటే కొన్ని మూవీస్ లో అవరీ కానీ మనకి కానీ పెద్ద స్టార్స్ తో చేసినప్పుడు హీరోస్ తో ఈ కొన్ని సీన్స్ అంటే ఎడిటింగ్ లో కొన్ని రిమూవ్ చేసేస్తారు, ఇలా జరుగుతాయి. అట్లా మీకు ఏం జరిగినాయి మీరు చేసిన మూవీస్ లో యాక్టర్స్ తో ఆపోజిట్ ఉంటుంది? ఐ థింక్ ఫేమస్లీ ఐ థింక్ భరత్ అనే నేనులో దే సీమ్స్ టు బి యూట్యూబ్ లో తర్వాత ఐ థింక్ క్లిప్ గా రిలీజ్ అయింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి. అది దట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, అంటే దాన్ని ఏం చేయలేదు దాని గురించి. అది ఎవెన్చువల్లీ డైరెక్టర్స్ విజన్ కదా, వాళ్ళకి కథలో ఏం కావాలి దాని వరకే వాళ్ళు పెడతారు. సో మహేష్ బాబు గారితో ఎట్లా అనిపించింది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? It was lovely అండి. I've had the privilege of working with him 2 times, మహర్షి ఇంకా భరత్ అనే నేనులో. సర్కార్ వారి పాటలు కూడా సక్సెస్ ఇస్ నాట్ it's great to watch him at work అండి. అంటే the focus he brings to every line of dialogue that he says, పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా రావాలని ఆయన ఇంకా డైరెక్టర్ మధ్యలో ఆ కాన్స్టెంట్ డీప్ డిస్కషన్ ఏది ఉంటుందో, ఐ వాచ్ దట్. The way he asks his director questions, the way he comes and gets ready for a shot చేసేటప్పుడు ఆయన the focus and the kind of he gets into a kind of ఒక జోన్ లో వెళ్ళిపోతారు, and it's great to watch that, ఎందుకంటే ఆ ఎనర్జీ ఒక కో యాక్టర్ గా it's terrific. It helps your performance also, it's great. It's for somebody who's achieved so much and who's such a big star, he works really really hard on getting every shot right. It's great to watch. Okay sir, అంటే మలయాళం ఫిల్మ్ కూడా చేశారు దుల్కర్ సల్మాన్ గారు, కన్నులు వచ్చాయి. బట్ మూవీ చేస్తున్నప్పుడు దుల్కర్ గారితో అంటే చాలా మంది యాక్టర్స్ చెప్పింది చాలా అంటే ఒక స్టార్ కొడుకులా ఉండడు, చాలా కామన్ మ్యాన్ లా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు, సెట్ లో బాగా చిల్ అవుతారు అందరితో పాటు అంటారు. మీతో ఎట్లా జరిగిందంటే ఆన్ సెట్స్ కానీ మనం చేసే సీన్ కదా, అంటే మేము ఒకే ఒక రోజు కలిసామండి యాక్చువల్లీ. నేను ఎందుకంటే దుల్కర్ తో నాకు డైరెక్ట్లీ సీన్స్ ఏం లేవు,
మీరు సినిమా చూస్తే ఇట్స్ I don't have any scenes with him next to me, but he's really chilled out, he's really cool. మేము మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ అప్పుడు ఎక్కువ కలిసాము, and he's like you said, he's a very chilled out guy who's I think he's a fantastic actor. Fantastic అంటే కాంతాలో ఆయన పర్ఫార్మెన్స్ ఇస్ జస్ట్ లైక్ నెక్స్ట్ లెవెల్. I felt ఒక యాక్టర్ గా I thought he reached another level. ఆ క్యారెక్టర్ లోనే పర్ఫార్మెన్సెస్ ఒక రేంజ్ లో ఉంటాయి. సార్ అంటే నార్మల్ గా మీ పర్సనల్ లైఫ్ గురించి అంటే ఎక్కడ మీరు నేటివ్ ప్లేస్ చదువుకుంది కానీ ఊరు? నేను పుట్టిన పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్ లోనే. ఓకే. మా పేరెంట్స్, మా తాత కేరళ నుంచి హైదరాబాద్ 1950s లో వచ్చారనమాట. ఓకే. మలయాళం వచ్చా సార్? మలయాళం వచ్చు, కానీ నా తెలుగు ఇంకా కొంచెం బెటర్. సో బేసిక్లీ మలయాళీ. మా ఫాదర్ కూడా కేరళ నుంచి 70s లో వచ్చారు ఇక్కడ హైదరాబాద్ కి, కానీ పుట్టిన పెరిగింది అంతా ఇక్కడే. సో ఐఎమ్ మల్లు హూ గ్రో అప్ ఇన్ సెకండ్రాబాద్. హైదరాబాదీ మల్లు. ఓకే సార్, అంటే మీరు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు మూవీస్ లో? శేఖర్ గారితో 97 లో స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏం చదువుకున్నారంటే? గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. ఓకే. నిజాం కాలేజ్ లో. మణిశంకర్ అని ఫిల్మ్ మేకర్. ఓకే. ఆయన దగ్గర అసిస్టెంట్ గా. ఎన్ని ఇయర్స్? అది ఆల్మోస్ట్ ఒక 1.5 years, 2 years ఆల్మోస్ట్. అంటే ఫ్యామిలీలో ఆ టైంలో మూవీస్ అంటే కానీ వాళ్ళ సపోర్ట్ కానీ, ఎందుకు మీరు జాబ్ చేసుకోవచ్చుగా, ఎలా ఉంది సపోర్ట్ అని మీకు? అంటే లైక్ ఎనీ మిడిల్ క్లాస్ పేరెంట్స్, వాళ్ళు ఫస్ట్ కొంచెం ఐ థింక్ పాపం వాళ్ళకి భయం వేసింది, ఏంటి సినిమా ఇండస్ట్రీ అంటున్నావు, ఎలా అవుతుంది ఏంటనేది. కానీ లక్కీలీ వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ కూడా చేశారు. ఓకే. చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో నాటకాలు, కాలేజ్లో కూడా నాటకాలు అవన్నీ చేస్తూ వచ్చాను. సో వాళ్ళకి తెలుసు నాకు ఒక క్రియేటివ్ అవగాహన ఉంది. కొంచెం అకాడమిక్స్ లో, మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ సైడ్ లో అయితే వెళ్ళను అని వాళ్ళకి అర్థమైపోయింది యాక్చువల్లీ. సో దే వర్ ప్రిటీ ఓపెన్ అంటే వాళ్ళకి భయం ఉండేది కానీ దే సపోర్టెడ్ మీ. ఓకే. ఎన్నెళ్ళు పట్టింది వాళ్ళ సపోర్ట్ నుంచి మీరు సక్సెస్ అవ్వడానికి? అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ అ పాయింట్ ఆఫ్ లైక్ మెల్లగా వెన్ వీ కీప్ డూయింగ్ అవర్ వర్క్, వాళ్ళకి మనం చేసిన వర్క్ వాళ్ళకి కనిపిస్తుంటే అక్కడ వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి ఉంటుంది. యూనో ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఐ థింక్ మేబీ ఐ థింక్ డాలర్ డ్రీమ్స్ రిలీజ్ అయ్యే టైంకి ఇంకా కొంచెం వాళ్ళకి యూనో స్క్రీన్ లో కూడా కనిపించాను కాబట్టి మేబీ వాళ్ళు కొంచెం యూనో బెటర్ గా ఫీల్ హ్యాపీగా. సార్ అంటే నార్మల్ గా శేఖర్ కమల గారితో డాలర్ డ్రీమ్స్ నుంచి స్టార్ట్ అయినట్టుంది మీకు. ఆయనకి చేస్తున్నప్పుడు అంటే ఆఫ్ స్క్రీన్ సెట్స్ లో ఎట్లా ఉండేవారు శేఖర్ కమల గారు? ఆయన ఆలోచించే విధానం ఎట్లా ఉండేది? అంటే నేబర్హుడ్స్ సెకండ్రాబాద్ సైడ్ కొంచెం దేర్ ఇస్ ఆ చిన్న కామనాలిటీ, సేమ్ కైండ్ ఆఫ్ నేబర్హుడ్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రపంచంలో పెరిగాం కాబట్టి దేర్ వాజ్ షేర్డ్ కామనాలిటీ. బట్ ఈస్ అ డీప్లీ సెన్సిటివ్ పర్సన్. అది మాత్రం ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈస్ sensitive to the world around him, sensitive to the people around him. So adi on screen aina off screen aina ade is a constant. Adi on screen avachu off screen avachu, that behavior or that characteristic is very much there. Ee picture eppudu idi fida shooting adi location lo బాన్స్వాడ అనుకుంటా. మేము అది బయట సడన్లీ వాన అలా పడుతుంది. గడ్డ మాత్రం ఇది మేము లొకేషన్ స్కౌటింగ్ చేసేటప్పుడు కలకత్తా, ఆసాం, గౌహటి సైడ్ వెళ్ళాము. ఓకే. అప్పుడు తీసిన ఫోటో. ఓకే. తరుణ్ భాస్కర్ గారితో మీకు ఒక బాండింగ్ ఎట్లా అంటే ఆయన మిమ్మల్ని నటుడుగా మార్చారా లేక బలవంతంగా రుద్దారా? రుద్దడం ఏం లేదు. అంటే సింపుల్గా నాకు కాల్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చేయగలుగుతారా, చేస్తారా? అప్పుడు నేను అంటే ఇట్ హ్యాడ్ బీన్ ఆల్మోస్ట్ డెకేడ్ వస్తుంది కదా. సో అది టైమింగ్ కరెక్ట్ గా కుదిరింది. ఇంకా దట్స్ అనదర్ ఎఫినిటీ. సో ఐ జస్ట్ లైక్ ద వే హీ వాస్ టెల్లింగ్ ద స్టోరీ. నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నేను
ఎడిట్ లో వాళ్ళు చూపించారు కట్, యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి చాలా చాలా రోజుల ముందే. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మీకు తెలియట్లేదు, ఇంకా తెలియట్లేదు. ఓ ఏంటి రీసెంట్ గాయపడుతుంది ఆడుతూ అంటారు కదా, అదే కదా కరెక్టే కదా. ఇట్ ఇస్ నైస్, ఇట్ ఇస్ లవ్లీ వర్కింగ్ విత్ ఒరిజినల్ వాయిస్, న్యూ వాయిస్. 2026లో 2026లో క్లాస్ సినిమాలు ఆడుతాయా లేకపోతే మాస్ జాతర ఉంటేనే థియేటర్లు నిండుతాయా? థియేటర్ అన్ని రకాలుగా సినిమాలు ఆడొచ్చు, క్లాస్ అయినా అవ్వచ్చు, మాస్ అయినా అవ్వచ్చు, దాంట్లో హార్ట్ మాత్రం ఉండాలి. అది ఏమైనా సరే అంతే కదా. ఒక బీటింగ్ హార్ట్ ఉంటే ఏ రకమైన సినిమా కూడా చూడడానికి ఆడియన్స్ చూస్తారు. ఓకే, ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? క్లోజెస్ట్ థింగ్ అంటానండి. ఓకే, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను ఒక ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతారు. సో నేను బెస్ట్ ఫ్రెండ్ అట్లా నేను చెప్పలేను. చాలా మందితో యూనో నాకు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే ఫిల్మ్ మేకర్ ఇస్ నాట్ జస్ట్ హిమ్సెల్ఫ్ కదా, ఆయనతో పాటు చాలా మంది ట్రావెల్ అవుతుంటారు ఒక టీమ్ లాగా. బట్ వాట్ ఈస్ క్లోజెస్ట్ టు మీ ఇస్ ద ప్రాజెక్ట్ ఐఎమ్ డైరెక్టింగ్, ఆర్ ద ప్రాజెక్ట్ ఆర్ ద స్టోరీ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. దాంతో నేను చాలా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ, ఇప్పుడు ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమా, ఆ స్టోరీ నాకు క్లోజెస్ట్ టు మై హార్ట్ ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను, దాని గురించి వరి అవుతుంటాను. ఏంటి అంటే ఒక చైల్డ్ గా చూసుకోవాలి కదా ప్రాజెక్ట్ ని. సో దట్స్ ద థింగ్ దట్ ఇస్ క్లోజెస్ట్ టు మీ రైట్ నౌ. సార్, అంటే మీకు బ్యాచిలర్ లైఫ్ అంటే బాగా ఇష్టమా, సింగిల్ గా ఉండడం అంటే? యా, ఇష్టమే. But I have a girlfriend, so okay. I'm not single. Okay. I'm just not married. Okay. సార్, మీకంటే 19 years కే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిన దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? పర్లేదు, ఏదన్నా సరే నార్మల్ గా? అంటే ఒకప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ కి ప్రాబ్లం ఉండే, మాటికి హెయిర్ కలర్ చేయి అని చెప్పేది. అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది, కలర్ చేయడం మానేసాను. చాలా సార్, మీరు ఎంత సింపుల్ గా చెప్పారంటే అంటే ఇట్స్ ట్రూ కదా. అనీష్ కురువిల్లా గారు అంటే వన్ లైన్, ఆయన ఒక సెటిల్డ్ యాక్టరా లేదా గంభీరమైన ఒక యాక్టరా లేదా హ్యాపీగా సింగిల్? I'm just a guy who loves telling stories, who loves being part of stories, and I think it's a real privilege. ఇండస్ట్రీలో పని చేయడం అనేది ఒక ప్రివిలేజ్, యాక్టర్ గా ఉండడం అనేది హ్యూజ్ ప్రివిలేజ్, డైరెక్టర్స్ గా స్టోరీలు చెప్పడం అనేది పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రివిలేజ్. సార్, గోదావరి అండ్ ఆనందని మీరు కూడా అప్పుడు మాక్సిమం ఎవరికి తెలియదు అనీష్ గారు, తర్వాత మెల్లగా తెలిసి వచ్చింది. బట్ ఆ మూవీస్ రిలీజ్ అని ఎప్పుడైనా అనుకున్నారు రిలీజ్ చేద్దాం ఈ టైంలో? డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు శేఖర్ గారు? హ్యాపీ డేస్ చేశారు, ఆనంద్ అండ్ గోదావరి రెండు సినిమాలకి రిలీజ్ చేయాలి. ఇంకా మీకు బెస్ట్ మూవీస్ అంటే ఈ రెండు కాక, హ్యాపీ డేస్ కాక ఇంకా శేఖర్ కమలా గారిది? నా పర్సనల్ ఫేవరెట్ అయితే గోదావరి, ఎందుకంటే దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అండ్ చీఫ్ ఏడీగా కూడా ఉన్నా. ఈ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే, కానీ గోదావరి రివర్ పైన షూట్ చేయడం, అది బోట్ లో లాంచ్లన్నీ కట్టి పంటలన్నీ కట్టి 200 మందిని పెట్టుకొని అప్ అండ్ డౌన్ రాజమండ్రి టు పాపికొండలు వెళ్ళి రావడం, రోజు ఎవరికి ఇంజరీ రాకుండా, ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా, నేచర్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ, ఒక డివినిటీతో, ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని 100 రోజు 120 days షూట్ చేసాం మేము. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ గ్రేట్లీ కాంప్లెక్స్ ప్రొడక్షన్ లాజిస్టిక్స్, అంటే మీరు అర్థం కూడా చేసుకోలేరు ఎంత కష్టమో అది. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫ్రమ్ అ ప్రొడక్షన్ పర్స్పెక్టివ్. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా అది. ఇది మనం ప్రొడ్యూస్ చేయగలమంటే ఏ కథ అయినా మనం చెప్పగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, గోదావరి తీసిన తర్వాత నేను శేఖర్ కి చెప్పాను అనమాట, ఇప్పుడు కావాలంటే మౌంట్ ఎవరెస్ట్ పైన కూడా మన సినిమా తీయచ్చు. అంటే ఇట్ జస్ట్ సీమ్ లైక్ సచ్ అ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. అది స్క్రిప్ట్ లెవెల్ నుంచి అది స్క్రీన్ మీద తీసుకొని రావాలంటే దానికి ఉన్న బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, సైడ్ ఎండ్ వర్క్ ఇస్ ఇమ్మెన్స్. But I was in charge of that production and I'm very, very proud of it actually.
ఓకే సార్, అంటే కమర్షియల్ వేలో మీకు ఆ టైం బాగా కలెక్షన్ ఇచ్చిన సినిమా అంటే ఏదని చెప్పొచ్చు. ఆనంద, గోదావరి, హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ ఆబ్వియస్లీ వాజ్ హ్యూజ్ హిట్ కదా, అండ్ సో వాజ్ ఆనంద్. అంటే కమర్షియల్ వేలో అండ్ ఆనంద్, గోదావరి రెండింటిలో గోదావరికి అంత రిసెప్షన్ రాలేదు. అంటే బడ్జెట్ ఎంత ఎగ్జాంపుల్ కి ఒక నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే ఐ వాజ్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, దాదాపుగా ఐ థింక్ 6 కోట్లు అనుకుంటా, ఓకే, ఐఎమ్ నాట్ మిస్టేకెన్. బట్ యా, ఐ మీన్ ఐ థింక్ బోత్ obviously Anand and Godavari did well at the box office, but I remember Godavariki ఇనిషియల్ క్రిటికల్ ప్రైజ్ రాలేదు, అది కొంచెం టైం పట్టింది జనాల వరకు వెళ్ళడానికి, కొంచెం స్లో పాయిజన్ గా వెళ్ళింది అనమాట. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఆనంద్ ఒకేసారి క్యాచ్ అయింది కానీ గోదావరి జస్ట్ టుక్ లిటిల్ లాంగర్. హ్యాపీ డేస్ ఆఫ్ కోర్స్ వాస్ ఇన్స్టంటేనియస్. నెక్స్ట్ అంటే మీకంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ హీరోతో చేయాలి అని తెలుగు యాక్టర్స్ అంటే ఎవరు? సబ్జెక్ట్ మ్యాటర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను, దాని తర్వాత యాక్టర్స్ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఫర్ మీ యాజ్ అ స్టోరీ టెల్లర్, యాజ్ అ డైరెక్టర్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఐ వాంట్ టు టెల్. ఇలాంటి కథ చెప్పాలి, ఇలాంటి సబ్జెక్ట్ గురించి చెప్పాలి, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ని సెటప్ చేయాలి. నా మైండ్ సెట్ అయితే ఫస్ట్ స్టోరీ పరంగా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ లో యాక్టర్స్ అండ్ కాస్టింగ్ గురించి ఆలోచిస్తాను. సో నాకు హీరో కోరికలు వేర్ డస్ ఇట్ ఎండ్ అంటే చిరంజీవి గారి నుంచి కమల్ హాసన్ గారు, అంటే మోహన్లాల్ వరకు, అంటే మనకున్నే రౌండ్ అప్ అండ్ కోరికలు అసలు అన్ఎండింగ్ పిట్. అది రజనీకాంత్ గారి వరకు, అంటే నాకు ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ ద గ్రేట్ స్టార్స్. అండ్ మీరు చేసిన మూవీస్ లో మీరు అనుకున్నంత విజయం సాధించకపోతే మీరు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు? వాళ్ళ నుంచి వచ్చే, ఆడియన్స్ నుంచి వచ్చేది కానీ బయట ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంటే అంటే మీరు ఫెయిల్ అయితే ఒకవేళ అనుకున్న చేసిన మూవీస్ లో అనుకున్నంత విజయం రాలా, ఫెయిల్ అయ్యా, దాని మళ్ళీ ఎట్లా మీరు గెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అట్లా అనేది? యూ అనలైజ్ వాట్ వెంట్ రాంగ్, యూ ట్రై అండ్ అండర్స్టాండ్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, మనం ఎలా చెప్పాలనుకున్నాము, ఎలా కన్వే అయింది, సరే ఇది కోర్స్ కరెక్షన్ ఎలా చేయొచ్చు, అది డైలాగ్ పరంగా లేకపోతే పర్ఫార్మెన్స్ పరంగానా, లేకపోతే ఇది కాన్సెప్ట్ లెవెల్లోనే ఇష్యూనా. ఇవన్నీ ఆబ్వియస్లీ ఎవ్రీ ఫీడ్బ్యాక్ దట్ కమ్స్ టు యూ ఇస్ అన్ ఆటోమేటిక్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ తో మనం దాన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అప్లై చేయడానికి ట్రై చేస్తాం. అది కాన్షియస్లీ అవుతుంది లేకపోతే సబ్ కాన్షియస్లీ అవుతుంది, అంటే యూ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. ఐ థింక్ దట్ ఈస్ ఫండమెంటల్ లైక్ టు ఎనీ క్రియేటివ్ ఆర్టిస్ట్. మనం తప్పు చేసేటప్పుడు లేకపోతే మనకు అనుకునే థాట్ ప్రాసెస్ వర్కౌట్ కావట్లేదు అని తెలిసిన తర్వాత ఆ కోర్స్ కరెక్షన్ అనేది ఉంటుంది, అండ్ ఆ అప్లికేషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కనిపిస్తుంటుంది. అది ఇట్స్ నాట్ సో బ్లాక్ అండ్ వైట్, అంటే యాపిల్స్ అండ్ ఆరెంజెస్ లాగా సరే ప్రూఫ్ ఏంటి, ఇక్కడ ఏం చేసావు ఇక్కడ ఏం చేసావు అని చూపించడానికి ఏదో నోట్స్ లా ఉండవు, కానీ ఇట్ స్టేస్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్. అండ్ యూ లెర్న్ అండ్ యూ అడాప్ట్ అండ్ యూ అప్లై ఇట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అంతే ఉంటుంది. ఓకే సార్, అంటే నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ అంటే ఏమని చెప్పొచ్చు? అంటే ఫౌజీ అండ్ మిగిలిన మూవీస్ అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది అట్లా ఉన్నారా? But right now it's a huge honor and privilege for me to be a part of Fauji, and I can't wait to talk more about it, say more about it. కానీ ఇది కరెక్ట్ టైం కాదు కానీ, but it's been a privilege and an honor and an experience of a lifetime. యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ గారు ఇప్పుడు దాకా వచ్చిన సినిమా కన్నా ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, అన్ని నెక్స్ట్ లెవెల్. గ్రేట్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్ బీయింగ్ మేడ్. ఫ్యాన్స్ అందరికి పాయింట్ వచ్చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బాగానే వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటికి ఛాన్స్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్స్ యూటీవీ. నేను యాంకర్ పవన్.